నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ ఎందుకని బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ పదాధికారుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుండడం, ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉండడమే. అయితే ఇటీవల ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రధాని మోదీ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణకు వరాలు ప్రకటించారు. మరి ఇప్పుడైనా తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యర్థి అని ప్రజలు నమ్ముతున్నారా అంటే బీజేపీ నేతలంతా దిక్కులు చూసుకోవాల్సి వస్తుంది. అసలు ప్రజలు మోదీ పర్యటనను, ఆయన చేసిన విమర్శల్ని, ఇచ్చిన వరాల్ని నమ్మడం లేదన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. పసుపు బోర్డు పెడుతున్నామని చెప్పారు, కానీ ఎక్కడ పెడుతున్నామో చెప్పకపోవడంతో మొదటికే మోసం వస్తోంది. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేది లేదని నమ్మించడానికి తెలంగాణకు తాను గ్యారంటీ అన్నట్లుగా ప్రకటనలు చేసిన మోదీ వ్యవహారం తెలంగాణ ప్రజల్లో అసలు చర్చకు రావడం లేదు. కేసీఆర్ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి మోదీ చెప్పిన మాటలు విని ఎవరూ ఆశ్చర్యపోలేదు. కానీ పసుపు బోర్డు విషయంలో కేంద్రం వేస్తున్న పిల్లి మొగ్గలు చూసి ప్రజలు కేసీఆర్ కంటే మోదీ 2 ఆకులు ఎక్కువే చదివారని సెటైర్లు వేసుకుంటున్నారు. ఇవన్నీ బీజేపీని మరింత దిగజారుస్తున్నాయి, కానీ కొద్దిగైనా ఉపయోగపడేలా చేయలేకపోతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే తెలంగాణలో ముఖాముఖి పోరు ఉందని అర్థమైపోతుంది. కానీ బీజేపీ మాత్రం ఆశలు వదులుకోలేదు. తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది. ఆ విషయాన్ని నిరూపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో ఒక్కసారిగా గేర్మార్చారు. కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే ఆయన పూర్తిగా రాజకీయ విమర్శలు చేశారు. సీక్రెట్ భేటీల్లో ఏం జరిగిందో చెప్పారు. ఈ మాటలు సహజంగానే కలకలం రేపాయి. ఆ తర్వాత తెలంగాణకు పసుపు బోర్డు ప్రకటించారు. గిరిజన యూనివర్సిటీని మంజూరు చేశారు. కేసీఆర్ చాలా కాలంగా బీజేపీని ఇరుకును పెడుతున్న కృష్ణా ట్రైబ్యునల్ అంశాన్ని పరిష్కరించారు. కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు ఎంత మేర నమ్మకం కలిగిస్తాయో కేసీఆర్ పై చేసిన విమర్శలు కూడా అంతమేరే ప్లస్ అవుతాయి. 2 పార్టీల మధ్య ఏమీ లేదని నమ్మడానికి ఈ 2 పరిణామాలు సరిపోతాయంటే రాజకీయ వర్గాలు మాత్రం చాలా కష్టం అన్న వాదన వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. బండి సంజయ్ దూకుడుపై విమర్శలు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఆయనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు ఖాయమనుకున్నారు. బండి సంజయ్ అంతకుముందు నుంచి అరెస్టుల గురించి చెబుతున్నారు. అరెస్టు జరిగి ఉంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది పూర్తి స్థాయిలో సాక్షాత్కరించేది. కానీ ఒక్కసారిగా బీజేపీ హైకమాండ్ బ్యాక్ ఫుట్ తీసుకుంది. బండి సంజయ్ను పదవి నుంచి తప్పించింది. కవిత కూడా అరెస్టు కాలేదు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించడం మానుకున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. 2 పార్టీలు ఒకటేనని ప్రజలు గట్టిగా నమ్మడం ప్రారంభించారు. అందుకే బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు బీజేపీ టికెట్ల కోసం అడిగేవారు లేరు. ఉన్నవారు కూడా జంప్ అవుతున్నారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎందుకంటే ప్రజల్లో నరేంద్ర మోదీ మాటలు, ప్రకటనలు, వరాలు కూడా అంత బాగా నమ్మకం కలిగించలేకపోతున్నాయి. రేస్లోకి రావాలంటే ఈ మాత్రం సరిపోదని ఇంకా చాలా చేయాల్సి ఉందన్న వాదన మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. అసంతృప్తి ఉన్న వారందరికీ ఎప్పటికప్పుడు పదవులు ప్రకటించి సంతృప్తి పరుస్తున్నారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరికి ఎవరో అన్నది మాత్రం క్లారిటీకి వస్తుంది. ప్రధాని మోదీ కేసీఆర్ పై చేసిన విమర్శలనే కాదు, ప్రకటించిన పసుపు బోర్డును కూడా నమ్మడం లేదు. ఎందుకంటే ప్రధాని తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు గురించి చెప్పారు, కానీ తెలంగాణలోనే ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. అసలు ట్విస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే బయటపడింది. ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో నిజామాబాద్లో సంబరాలు జరిగాయి. ఎందుకంటే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నది రైతుల డిమాండ్. ఏర్పాటు చేస్తామన్నది బీజేపీ హామీ. అయితే నిజామాబాద్లో కాకుండా మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు గురించి ప్రకటించారు. కానీ ఆయన మాటల్లో పసుపు బోర్డు ఎక్కడ పెడతామని చెప్పలేదు. తర్వాత నిజామాబాద్ సభలోనూ ఆ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అసలు డిమాండ్ ఉన్నది నిజామాబాద్లో కాబట్టి ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పెడతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికీ క్లారిటీ లేకుండా కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయంలో పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రస్తావన లేదు. అసలు నిజామాబాద్, తెలంగాణ ప్రస్తావనే లేదు. ఇతర పసుపు పండే రాష్ట్రాల గురించి చెబుతూ తెలంగాణలోనూ పసుపు పండిస్తారని, ఆ పంటకు విస్తృత మార్కెటింగ్ అవసరాలను కల్పించడానికి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అయితే పసుపు బోర్డులో సభ్యులుగా
తెలంగాణ కేంద్రంగా ఉండే స్పైసెస్ బోర్డు అధికారులు కూడా లేరు. కేబినెట్ భేటీ తర్వాత పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పసుపు బోర్డులో చైర్పర్సన్, కార్యదర్శి, వాణిజ్యం, వ్యవసాయం, రైతు సంక్షేమం, ఆయుష్, ఔషధ మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన 4 సభ్యులు, పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి 3 ప్రతినిధులు, పసుపు రైతులు 3 పసుపు బోర్డులో ఉంటారు. చైర్పర్సన్ సభ్యుల పదవీకాలం 3 ఏళ్లు కాగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో బోర్డు కనీసం 2 సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అన్ని సమావేశాలు చైర్పర్సన్ నేతృత్వంలో జరుగుతాయని నోటిఫికేషన్లో వెల్లడించారు. చైర్పర్సన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో అత్యంత సీనియర్ అయిన వ్యక్తి బోర్డుకు నేతృత్వం వహిస్తారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా అన్న వివరాలు నోటిఫికేషన్లో వెల్లడించలేదు. ఇందులో ఎక్కడా తెలంగాణ పేరు పేర్కొనలేదు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో అత్యధికంగా పసుపు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినందున ఈ రాష్ట్రాలకు చెందిన 3 ప్రతినిధులు, రైతులను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. దేశంలో సాగయ్యే పసుపులో దాదాపు 70% నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతుంది. 2019 ఎన్నికల్లో స్థానికంగా పసుపు బోర్డే ప్రధాన రాజకీయ అస్త్రమైంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీతోనే గెలుపొందారు. ప్రధాని ప్రకటనతో నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో భూతద్దంతో వెతికినా తెలంగాణ పేరు కనిపించలేదు. దీంతో ప్రధాని మోదీ పసుపు బోర్డు పేరుతో తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా నిజామాబాద్ పసుపు రైతుల్ని మరోసారి అయోమయానికి గురి చేశారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశం మొత్తానికి అవసరమైన పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్లో ఉందా లేదా అన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే బీజేపీపై మరింతగా విమర్శలు పెరిగే అవకాశం ఉంది. మోసం చేశారని రైతులు అనుకునే ప్రమాదం ఉంది. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటారు. అది నిజం కాదు. కానీ రాజకీయ నేతల మాటలకు మాత్రం ఖచ్చితంగా అర్థాలు వేరుగా ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకునే దాన్ని బట్టే వారి రాజకీయం నడుస్తూ ఉంటుంది. మోదీ అందులో PhD చేశారు. subscribe to KTV Telugu channel.